శ్రీకృష్ణదేవరాయన బిరుదాంకితులైనటువంటి పవన్ కళ్యాణ్ గారిని ఎంతో నీచాతి నీచంగా ఉచ్చ నీచాలు లేకుండా తిట్టినటువంటి వైఎస్ఆర్సీపీ దుర్మార్గులు ఒకడో జైలుకి పోతున్నారు. ఖచ్చితంగా అందరికీ తప్పనిసరిగా ఫ్యూచర్లో గట్టి ఎదురుదెబ్బ తగులుతుంది. ఎందుకంటే అంటారు చాలామంది చేసిన పాపం ఊరకాయ పోదురా అని. అలాంటి పాపాలు ఎన్నో చేశారు ఈ దుర్మార్గులు వైఎస్ఆర్సీపీ నాయకులు. కాబట్టి ఈవేళ ఒకడొకడో వెళ్ళిపోతున్నాడు. కొడాలి నాన్ని కూడా వదిలిపెట్టే సమస్య ఉండదు. ఎందుకంటే ఆయన పాపాలు పండాలి. ఇప్పుడే పక్వానికి వచ్చింది వాడి పండుతుంది, త్వరలో వాడిని కోస్తారు. అంటే ఎలక్షన్లకు ముందు లోకేష్ గారి మాటలు కానీ పవన్ కళ్యాణ్ గారి మాటలు చూసి వైసీపీ వాళ్ళకు ఒక ఆట ఆడతారు అని చాలా మంది అభిమానులు తెలుగుదేశం కానీ జనసేన అభిమానులు అభిప్రాయపడ్డారు. కానీ సంవత్సరంన్నర అవుతున్నా ఏమి కనబడటం లేదనే ఫీలింగ్ లో ఉన్నారు సార్ చాలా మంది. వాళ్ళ గురించి మీరేం చెబుతారు? ఇప్పుడు ఇష్టానురీతిగా మన చట్టాన్ని మన చేతుల్లో అయితే తీసుకోలేం కదా. ఇప్పుడు ఎవరో ఏదో బాధపడిపోయారు వెంటనే రివెంజ్ తీర్చేసుకోవాలంటే అయ్యే పని కాదు. చట్టానికి కొన్ని పరిధులు ఉంటాయి. ఆ పరిధి దాటి వ్యవహరించాలంటే అది జరిగే పని కాదు. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్ కానీ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎంక్వైరీ చేసి దానిలో ఎవిడెన్స్ కరెక్ట్గా ఉండినప్పుడే వాడికి తగిన శిక్ష పడుతుంది తప్ప ఊరూరికే వెళ్ళి అరెస్ట్ చేసేసి జైలు వేసేసి వెంటనే మనం పగ తీర్చేసుకున్నాం కదా అనేది జరగదు. ఎందుకంటే వాళ్ళు చేసిన నేరాలు చాలా ఉన్నాయి. ఎన్నో కబ్జాలలో, ఎన్నో గొడవల్లో, ఎన్నో గందరగోళాల్లో కూడా పెద్ద ఆద్యుడు కొడాలి నాని గారు. కాబట్టి అన్నీ కూడా ఒకటి సేకరించి అన్ని ఎవిడెన్స్ అంతా దొరికిన తర్వాత తప్పనిసరిగా అతను పని బట్టే తీరుతారు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ. ఓకే సార్, అట్లాగే వైసీపీ ప్రభుత్వం పోలీసుల్ని కంట్రోల్లో పెట్టుకుందనే మాటలు చాలా వచ్చినాయి. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం కంట్రోల్లో